హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం. ఇప్పుడు మనము 3వ అధ్యాయము అంటే 3వ స్కందము లోని వివరాలని మనం తెలుసుకుందాం. పరమేశ్వరుని అనుగ్రహంతో ఆ జగన్మాత యొక్క కరుణా కటాక్షాలతోని మనము 2 అధ్యాయాల్ని మనం తెలుసుకున్నాము. దేవి యొక్క లీలలు అంటే ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా పొరపాటునైనా అనుకోకుండా అయినా ఆ తల్లి యొక్క లీలలు కానీ తల్లి యొక్క విషయాలు కనుక అందులో దేవీ భాగవతంలోని విషయాలు మన చెవున ఒక్క మాట పడినా కూడా దాని యొక్క ఫలితము అమోఘంగా ఉంటుంది. అంటే ఈ రోజుల్లోని చాలా అంటే ఇన్స్టెంట్ అనేది ఎక్కువైపోయింది. ఇలా ఒకటి చేశామంటే అలా వచ్చేయాలి. మీరే చెప్తున్నారు కదండి, మేము విన్నాం కదా, మాకు ఫలితం వచ్చేయాలి కదా, మావన్నీ తీరిపోవాలి కదా అని. కానీ మనం గ్రహించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే పరమాత్ముని యొక్క అనుగ్రహం కలిగిందంటే ఖచ్చితంగా పరమాత్ముని యొక్క అంటే మన దృష్టిలోని పరమాత్ముడు కనిపించడం కాదు, పరమాత్ముని మనం గుర్తించి దేవుడు ఉన్నాడు అని మనం అనుకోవడం కాదు, ఆ పరమాత్ముని యొక్క చూపు మన పైన అంటే క్రిగంటి చూపు చాలు అంటాం. ఆయన కనురెప్ప ఒక్కసారి ఇలా వాల్చి లేదా కను తిప్పితే చాలు పరమాత్ముడు జీవితాలు మారుతాయి. ఒక్క సెకండ్, ఒక్క గడియ చాలు వారికి పరమాత్ముని అనుగ్రహాన్ని పొందడానికి. మేము ఎన్నెన్నో చేస్తున్నాము, ఎన్నో పూజలు చేస్తున్నాము, ఎన్నో చేస్తున్నాం, మరి మాకెందుకు రాలేదు అంటే ఈ హృదయం అనేటువంటి పుష్పాన్ని పరమాత్ముడికి అర్పించుకోండి. ఎప్పుడైతే మనము ఆ పరమాత్ముడికి ఆ జగన్మాత సృష్టి స్థితిల కారకులైనటువంటి ఆ జగన్మాతకి మనపై యొక్క హృదయాన్ని అర్పించుకుంటామో, నేను నిమిత్తము, సర్వము నీవే, అంతా నీవే, అన్నిటా నీవే, జరిగేది జరుగుతున్నది అంతా కూడా నీవే, కర్మ కర్త క్రియ సర్వం నీవే, ఏది జరిగినా కూడా నీదే భారం అని చెప్పి అంకిత భావంతోని మనస్సు అనేటువంటి పుష్పాన్ని ఎవరైతే ఆవిడకి అర్పించుకుంటారో ఖచ్చితంగా ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం గ్రహించాల్సింది ఏమిటంటే పరమాత్ముడికి ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నవే, ఈ భేదభావాలు కానీ ఆలోచన విధానాలు కానీ ఇవి ఏవీ పరమాత్ముడికి అవసరం లేదు. ఇక్కడ కులమత భేదాలు కానీ అలాగే ఈ యొక్క ఆచారాలు కానీ ఆ దేవుడు ఈ దేవుడు అంటూ ఈ రకంగా మాట్లాడడం కానీ ఇవి ఏవి కూడా పరబ్రహ్మ పరమాత్ముడికి లేదు, ఆ జగన్మాతకి లేదు. ఆ వారికి కావలసినది అంతా ఒక్కటే, వారే చెయ్యాలి వీరే చెయ్యాలనేది లేదు. ప్రేమపూర్వకంగా ఒక్కసారి హృదయపూర్వకంగా నమస్కరించినప్పటికీ కూడా పరమాత్ముని అనుగ్రహం పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి, అలాగే మనం ముందు కూడా ఒకటి చెప్పుకున్నాం, అసలు ఎందుకు వస్తాయి ఇవన్నీ అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. సమస్యలు అవి ఎందుకు వస్తాయి, తీరనటువంటి బాధలు ఈ రోజులలో మరి విపరీతంగా వస్తున్నాయి. కారణం ఏమిటి అంటే దీనికి మనము ఒక చిన్న ఉపమానం చెప్పుకుందాం. ఒకానొక సమయంలోని ఒక మహానుభావుడు, ఒక గురుదేవుడు నదీ తీరంలో వెళుతూ
ఆయన శిష్యులతో కలిసి ఆయన ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళబోతున్నారు. అయితే అక్కడ ఒక స్త్రీ, అందులోని వేశ్యా వృత్తిలో ఉండేటువంటి ఒక స్త్రీ అక్కడ ఉండి, అయ్యా నేను నడవలేను, నా కాళ్ళు బావులేవు, నేను ఇబ్బంది పడుతున్నాను, దయచేసి నన్ను ఆ ఒడ్డుకి చేర్చండి అని ఆవిడ కోరుకుంటుందన్నమాట. ఆయన ఏం చేస్తాడంటే ఆ స్త్రీని భుజాలపై ఎక్కించుకుని, భుజంపై కూర్చోపెట్టుకుని ఇటు నుంచి అటుకి తీసుకుని వెళ్ళి దింపుతాడు. ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆవిడను అక్కడ దింపేసి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే ఆయన అక్కడితో అది వదిలేశాడు. కానీ శిష్యుడు మాత్రం అది వదలలేకపోతున్నాడు. గురువు గారు ఏమిటి, సద్బ్రహ్మచారి అయ్యుండి, సన్యాసి అయ్యుండి ఒక స్త్రీని ఇలా మోసారు, అయ్యో ఎంతటి అపరాధం అనుకుంటూ వీళ్ళల్లో వీళ్ళు గుసగుసలాడుతూ ఉన్నారు. గురువుగారు అడుగుతారు. అందరూ కూడా ఇదే పని, ఇంకా అంటే వారి ధర్మాన్ని వాళ్ళు వదిలేసి గురువుగారు ఇలా చేశారు, గురువుగారు అలా చేశారు, ఎంత అపచారం చేశారు అనుకుంటూ గురువుగారి గురించి పదే అదే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా తట్టుకోలేక ఒక శిష్యుడు దగ్గరికి వచ్చి నించుంటాడు. అడగడానికి వస్తాడు, కానీ ధైర్యం చాలలేదు, నించున్నాడు. అప్పుడు గురువుగారే అడుగుతారు, ఏవి నాయనా, ఏదో అడగాలనుకుంటున్నావు, ఏదో ఇబ్బంది పడుతున్నావు, ఏమిటి సంగతి అని అడుగుతాడు. గురువుగారు, మీరు కోప్పడకండి, ఆగ్రహించకండి, కానీ మీరొక సన్యాసి అయ్యుండి, మీరొక బ్రహ్మచారి అయ్యుండి, సన్యాసి బ్రహ్మచర్యం నుంచే సన్యాసం కదా, అయ్యుండి ఒక స్త్రీని అలా భుజం మీద మోసుకొచ్చారే, ఇదెక్కడ న్యాయం అండి, తప్పు, అపచారం కదండి అంటాడు. అంటే గురువునే అపచారం అనేటువంటి గురువుకి తెలియదా అండి ఈ విషయము? అప్పుడు ఆయన గురువు గారు, అదా సంగతి, అందుకా మీరందరూ ఇంతగా బాధపడుతున్నారు. అయ్యో, నేను తీసుకొచ్చినది నిజమే, నేను అక్కడే వదిలేశాను, కానీ మీరు ఇంకా దాన్ని మోస్తున్నారు. అంటే నేను ఆవిడ అడిగిన ప్రకారము ఆవిడని అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ దింపేశా. ఇక నాకు దాని గురించి ఆలోచన లేదు, కానీ మీరు ఇంకా ఆవిడని మోస్తున్నారు. ఆ మోస్తున్నారు కాబట్టి ఆ మోసినటువంటి ఫలము మీకు దక్కుతుంది. అంటే అది తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే గురువులకి తెలియనిది ఏమీ ఉండదు. అది చెయ్యాల్సినప్పుడు కర్తవ్యంగా భావించి, నిమిత్తంగా భావించి, అది అంటుకోకుండా, వాసన అంటుకోకుండా, అది కూడా పరమాత్ముని యొక్క ఆజ్ఞగా భావించి చేసినది ఎప్పుడూ కూడా ఇబ్బంది కలగదు. కానీ దానిని మోస్తుండేటువంటి వారు ఈ రోజులలో ప్రత్యేకించి ఇది జరుగుతోంది. ప్రతి ఒక్కరిని విమర్శించడం, ప్రతి ఒక్కళ్ళు అలా చెయ్యొచ్చా, ఇలా, ప్రతి ఒక్కరికి అన్నీ తెలుస్తాయి. కనీసం వారి ఉన్నటువంటి స్థానానికైనా సరే, అంటే ఇక్కడ స్థానం అంటే ధనపరంగా వచ్చినటువంటిది కాదండి. ఇప్పుడు ఒక మినిస్టరో లేకపోతే ప్రైమ్ మినిస్టరో చీఫ్ మినిస్టరో ఉన్నారు. వారి మీద మనం ఎన్నన్నా, వారి మీద మనకి ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా వారు కూర్చున్నటువంటి ఆ కుర్చీకి, ఆ స్థానానికి విలువ ఇచ్చి వాళ్ళు ఆ పోస్ట్లో ఉన్నంత వరకు వారి మాట విని తీరాలి. మనం వింటూ ఉంటాం. ఏదున్నా వారు అనుభవిస్తారు అక్కడ వచ్చినటువంటివి ఏదైనా సరే. అలాగే అటువంటిది కేవలము ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని పాలించేటువంటి వీరికే మనమంతా దానికి గౌరవం ఇస్తే, బ్రహ్మ విద్య తెలుసుకొని గురుస్థానాలలో కూర్చొని దైవాంశ సంభూతులుగా ఉండేటువంటి వారికి తెలియనిది ఏమీ లేదు.
ఒకవేళ వారి ద్వారా వాళ్ళకి ఏమైనా పొరపాటులు జరిగినట్టయినా కూడా అది వారికి చెందుతుంది కానీ దయచేసి ఆ విషయాలని సామాన్యమైనటువంటి జీ ప్రజలు అలాగే శిష్యులు వాళ్ళు దానిని పదే పదే ఇలాగా అలాగా అని చెప్పుకుంటే వారికి ఏవైనా అంటినటువంటి వారు చేసిన పొరపాటుల వల్ల వాళ్ళకు అంటినటువంటి ఆ యొక్క పాపాన్ని కూడా మన సామాన్యమైన వాళ్ళమే స్వీకరించిన వాళ్ళం అవుతాం, శిష్యులమే స్వీకరించిన వాళ్ళం అవుతాం. అందుకని దయచేసి అటువంటి లేని అపరాధాలు లేని కష్టాలు కొని తెచ్చుకోకుండా పరమాత్ముని అనుగ్రహాన్ని పొందడానికి చూడండి. మనని మనం ఉద్ధరించుకోవడానికి చూద్దాం తప్ప ఇలా ఒకళ్ళ గురించి చెప్పుకుని వారి యొక్క పాపాలని మనం అంటించుకొని మనం లేని ఇబ్బందుల్లో పడడం అనేది చేసుకోకుండా కేవలం మన గురించి మనం చూసుకుంటూ ఏదైనా మనకి నచ్చలేదు ఒక నమస్కారం పెట్టి లేకపోతే ఒక చిరు మందహాసాన్ని చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం తప్ప అనవసరంగా అనకుండా లేనిది అంటించుకోకుండా ఉండాలి అని కోరుకుంటూ హరి ఓం తత్సత్.